హలో ఫ్రెండ్స్, యునెస్కో ఈ మధ్యనే ఈ 2025లో 2004లో 2011లో ఏదైతే మనం భూకంపం చూసామో అంతకంటే 20-30 ఇయర్స్ బ్యాక్ కూడా ఎలా అయితే భారీ విధ్వంసం జరిగిందో అది కూడా ఎన్నో ఎర్త్క్వేక్ వల్ల కారణం ఇది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఇది అండ్ అట్లాగే సింప్సన్స్ అని ప్రిడిక్షన్ కార్టూన్ ఛానల్ అది. సో వీళ్ళు కూడా ఏదైతే ప్రిడిక్ట్ చేశారో అది ఇంతవరకు జరుగుతూ వచ్చాయి. అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా యూట్యూబ్ ఛానల్లో ఇట్లా ఈ భూకంపం సునామీ గురించి నాకు 2024 డిసెంబర్ 31 నాకు నైట్ ఎర్లీ మార్నింగ్ నాకు కల వచ్చిందని కూడా మీకు నేను చెప్పాను నేను. సో దాని తర్వాత ఈ యునెస్కో కానీ సింప్సన్స్ కానీ బాబా వంగ కానీ ఈ నాస్ట్రాడమస్ కానీ ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రిడిక్షన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు సునామీ రాబోతుందని. కానీ దేవుడు నాకు ముందుగానే కళ రూపంలో నాకు చూపించాడు ఈ సునామీ ఎంత తీవ్రంగా ఉండబోతుందని. ఏవేవి ఎక్కువ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ అట్లాగే మిడిల్ ఈస్ట్ అనుకుంటే సరిపోదు. 2004-2011లో వచ్చిన భూకంపాలు ప్లస్ అలాగే ఎన్నో అంటే వాటర్లో నీళ్ళలో సముద్రంలో కింద భారీ భూకంపం జరిగి అండ్ అట్లాగే అగ్ని పర్వతాలు బద్దలై బయటికి రావడం వల్ల అక్కడ ఉన్న ఓవర్ హీట్ వల్ల నివసించడానికి చాలా ఇబ్బందిగా మారి ఎక్కడెక్కడో విచిత్రమైన చేపలన్నీ లోతున ఉన్నటువంటి ఇది మనకి బీచ్ పైకి రావడం జరుగుతుంది. టర్కీలో కూడా ఎన్నోసార్లు ఆ మిడిల్ ఈస్ట్ ఆ సర్కిల్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అక్కడ చుట్టుపక్కలంతా సముద్రంలో పెద్ద పెద్ద భూకంపాలు ఇంతకుముందు ఎప్పుడు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇది కాకుండా ఇండోనేషియాలో సునామీ వస్తే ఆ ఇండోనేషియా నుంచి కొన్ని వితిన్ అవర్స్లో ఏషియాకి మన ఇండియాకి కొన్ని కంట్రీస్ ఇచ్చిన స్టేట్స్ అని ఎఫెక్ట్ అయ్యాయి. మీరు కావాలంటే గూగుల్ చేయండి, చూడండి. సో నేను ఏం చెప్తున్నానంటే యునెస్కో వాళ్ళు అండ్ సింప్సన్ ప్రెడిక్ట్స్ ఇంకా వేరే ఎంతోమంది ప్రెడిక్ట్ చేశారు. కానీ దానికంటే ముందు నాకు కల వచ్చింది ఆల్రెడీ భూకంపం వస్తుందని. అలాగే ఈ సంవత్సరం 2025లో ఎండలు కూడా చాలా భయంకరంగా ఉంటాయని చెప్పి వార్తల్లో ఉంది. అదంతా చూశాను. దాని తర్వాత నెక్స్ట్ యుద్ధం కూడా జరగబోతుందని చెప్పి వారం తర్వాత నాకు కల వచ్చింది. దాని గురించి కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, కావాలంటే మీరు ఒకసారి చూడండి. కంట్రీస్ అన్నీ ఇలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే క్లైమేట్ చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ అండ్ అట్లాగే ఇప్పుడు కాలిఫోర్నియా కూడా అప్పుడు అంటే హాలీవుడ్ అంతా కాలిపోయి జపాన్లో కూడా అట్లా మంటలు కొన్ని ఎకరాల హెక్టార్స్ ల్యాండ్ ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇట్లా ఎన్నో చోట్ల కాలడం వల్ల ఆ వచ్చే పొగ ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా చేశాను. నేను ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మీ ప్రశ్నించే ప్రజలు కొంతగా మీరు చేసి అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.